హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే కొన్ని హార్వెస్టింగ్కి ఉన్నాయి. చూడండి, పచ్చిమిర్చి ప్లాంట్ అయితే చూపిస్తున్నాను. ఇంకా కొన్ని లీఫీ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాంట్ ఒకటే ప్లాంట్ అండి. మొత్తం అన్నీ కూడా పండిపోయి, నేను ఎక్కువగా కొంచెం పండినవే కోసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇన్ని వచ్చాయి. ఇదంతా కూడా రెడ్ పచ్చడి ఈ టబ్బులో ఉంది. ఈ టబ్బులో ఒక 4-5 సీడ్స్ వేసాను. ఇప్పుడైతే ఇది హార్వెస్ట్ చేస్తున్నాను. ఇలాగా మనం కొమ్మలు కట్ చేస్తామనుకోండి, మంచిగా గుబురుగా వస్తుంది. మళ్ళీ కూడా ఆకులు కూడా కట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఎక్కువే అయిపోయింది కదా నాకు, అందుకని నేను కొమ్మలు అయితే తీసేస్తున్నాను. ఇదిగోండి, అంత వచ్చింది. ఇదంతా కూడా కొంచెం మా అమ్మలకు పంపిస్తాను, కొంచెం మా నైబర్స్ ఇచ్చేస్తా, సరిపోద్ది. నేనైతే ఊరు వెళ్తున్నాను. వచ్చేలోపు ఇదంతా వదిలిస్తాను అనుకోండి, మంచిగా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి కింద వేరే మొక్కలకు కూడా పాకేస్తుంది. ఇలా కిందకి బోల్డ్ స్ప్రెడ్ అయిపోయాయి అనమాట. ఇది మనం కట్ చేసుకుంటే అవి మళ్ళీ పెరుగుతాయి. ఇది కూడా కట్ చేసేసుకున్నాం. చూసారా ఎంత వచ్చిందో? ఇదిగోండి. ఇప్పుడైతే చుక్కకూర కూడా ఉందండి, చూపిస్తాను చూడండి. కొంచెం కట్ చేసాం అనుకోండి, మళ్ళీ మంచిగా ఎదుగుతుంది. ఇదిగోండి, ఇదంతా కూడా చుక్కకూర. ఇప్పుడైతే చుక్కకూర కూడా హార్వెస్ట్ చేస్తానండి. ఇదిగోండి, ఇలాగ మనం ఇక్కడ కొమ్మలు ఇరిపేసుకున్నాం అనుకోండి, మంచిగా చిగుర్లు వచ్చేస్తాయి. ఈ విధంగా కొమ్మలన్నీ ఇరిపేసుకోవాలన్నమాట. ఇలా పెద్ద పెద్దవన్నీ కొమ్మలు తీస్తున్నాను నేను. ఇదిగోండి, ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి. మనకు కొనుక్కునేది ఇలా ఉంటుంది అసలు. ఆకులు నిండా మట్టి పట్టేసి పురుగులు ఇవన్నీ కూడా. ప్రస్తుతానికైతే దీనికి ఏ పురుగు పట్టలేదు, చాలా బాగా వచ్చింది. మెయిన్ ఇది ఇంత హెల్తీగా రావడానికి ఆకుకూరలకు ఎప్పుడైనా సరే సాయిల్ మిక్స్ మటుకు కొంచెం లూజ్గా ఉండాలండి. సాయిల్, రెడ్ సాయిల్ మనం క్వాంటిటీ తగ్గించుకుంటేనే మంచిది. నేను దీంట్లో ఇంకా ఎండిపోయిన ఆకులతో తయారైన కంపోస్ట్ వేసానండి. ఇంకా అడుగున ఆకులు కూడా వేసుకున్నాను. మోస్ట్లీ ఎక్కువగా ఆకులతో వచ్చిన మట్టే ఇదంతా కూడా. అందుకే చాలా అంటే చాలా గుల్లగా ఉంది మట్టి. హెల్తీగా కూడా పెరుగుతున్నాయి. కిందన పాలకూర కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో. పుదీనా, పాలకూర కూడా చాలా బాగా వచ్చాయి. సేమ్ సాయిల్ అనమాట. సరిపోద్ది అనుకుంటున్నాను. కొంచెం అవన్నీ కూడా మళ్ళీ చిగుర్లు వచ్చేస్తాయి కదా చక్కగాను. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇంత వచ్చింది. ఇది మనం కొంటే 30 రూపీస్ అలా ఉంటుంది, కానీ రేట్ ఎంత అన్నది కాదు. ఇంత హెల్దీ ప్లాంట్స్ మనకు దొరకవు కదా, ఆర్గానిక్, అసలు ఏ మందులు వాడలేదు. ఇంకా చూడండి, ఇక్కడ సేమ్ సాయిల్ మిక్సే. ఇక చూడండి, ఇలా అంటే అసలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇదంతా కూడా లెట్యూస్ అండి. నేను ప్రవీణ్ దగ్గర తీసుకొని వేసానని చెప్పాను కదా, చాలా అంటే చాలా హెల్తీగా వస్తున్నాయండి. ఇగో చూసారా, ఇది రెడ్ లెట్యూస్. చూడండి, పుదీనా చూసారా ఎంత హెల్తీగా వచ్చిందో. ఇదంతా కూడా సాయిల్ మిక్స్ వల్ల చాలా గుల్లగా కలిపాను. ఇంకా లీవ్స్ వేసాను అడుగునంతా కూడా. ఎంత హెల్తీగా వచ్చాయి చూసారా. మనము వాడుకోవడానికి తెచ్చుకున్న పుదీనాని స్టెమ్స్ కట్ చేసి ఇట్లా పెట్టేశాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదేంటనుకున్నారు? కొబ్బరి చిప్ప. ఇందులో కూడా పెట్టాను. అది ఇదే దాంట్లో పెట్టాను. అలాగా నేను 4 పెట్టుకున్నా.
ఇదిగోండి చూసారా 4 పెట్టుకున్నాను ఇలాగా. ఇక్కడైతే పాలకూర కూడా మంచిగా వచ్చింది. ఇదిగోండి ఇప్పుడైతే పాలకూర కూడా కొన్ని కోస్తున్నానండి. ఆకుల వరకే తీస్తున్నాను. ఎందుకంటే ఇది అంతగా ఏమి ఎదిగిపోలేదు. కొన్ని ముదర ఆకులు అయితే తీస్తున్నాను నేను. ఎందుకంటే ఆ చిన్న చిన్నవన్నీ ఎదగడానికి అవకాశం ఉంటుంది కదా, అందుకే ఇవి తీసేస్తున్నాను అనమాట. ఈ రోజు వరకు వర్షాలేనండి మాకు. ఈరోజే కొంచెం ఎండ వస్తుంది. చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా ఇలా కోసుకుంటా. కొంచెం పెద్ద ఆకులు మాత్రమే కోస్తున్నాను. చిన్నవన్నీ కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది కదా. ఇదిగోండి ఇలా కింద పడిపోయి కదా, ఇవి కూడా కోసేస్తున్నాను. దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసుకుందాము. ఇవి కూడా ప్రవీణ్ దగ్గర సీడ్సేనండి. చాలా మంచిగా జర్మినేట్ అయ్యాయి, బాగున్నాయి. చుక్కకూర కూడా తన దగ్గర. ఇదిగోండి సరిపోతాయి. మిగతావన్నీ కూడా కొంచెం ఎదగడానికి అవకాశం ఉంటుంది కదా. ఇదిగోండి పాలకూర ఇంత వచ్చింది. నేను ఇప్పుడు కోసుకున్నవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి పాలకూర ఇదైతే చుక్కకూర బాగానే వచ్చిందండి. చుక్కకూర ఇవైతే మిర్చి కోసాను కదా నేను, పండు మిర్చి. ఇవి నేను మార్నింగే కోసానండి. క్లో బీన్స్ చాలా ఇవి కొంచెం ముదరగా ఉంటాయండి. ఈ సైజు వచ్చేస్తే ఈ బాల్ తీసేసి మనం ఈ పార్ట్ను వండుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గా అయిపోద్ది. ఇలాంటివి అయితే మొత్తం కలిపి వండేసుకోవచ్చు. ఇవి క్లో బీన్స్. ఇవి లాంగ్ బీన్స్ రెడ్ అండి, 3 ఉన్నాయి. సరే అని కోసాను. ఇది నేతిబీర అండి, గ్రీన్ డార్క్ నేతిబీర ఒకటి వచ్చింది. ఇది రెడ్ బచ్చలు అయితే కోసుకున్నాను కదా, అదనమాట. ఎలా అనిపించిందండి నా హార్వెస్ట్? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.